తీరని కోరికలను వెంటనే నెరవేర్చే కొండగున్నాథ స్వామి దేవాలయాన్ని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ దేవాలయము గుంటూరు జిల్లా వినుకొండ తాలూకా రవ్వారం గ్రామంలో కొండపైన వెలిసి ఉంది. ఈ దేవాలయంలో ఉన్న దేవుడు కొండగున్నాథ స్వామి. ఈ స్వామిని దర్శించుకోవాలి అంటే కొండపైకి వెళ్ళి దర్శించుకోవాలి. కొండపైకి వెళ్ళాలి అంటే 300 మెట్లు ఎక్కి వెళ్ళాలి. ఈ కొండపైకి 300 మెట్లు ఉంటాయి. అయితే ఈ మెట్లు నడవటానికి చాలా వీలుగా ఉంటాయి. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ మెట్ల మీద నుంచి కొండపైకి ఎక్కి దేవుణ్ణి దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ మెట్లెక్కుతూ ఉంటే ప్రకృతి రమణీయత ఉట్టిపడుతూ ఉంటుంది. ఎటు చూసినా పచ్చని చెట్లు, కొండలు, గుట్టలు మనసుకి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ఈ కొండ మీద అనేక ఉపాలయాలు కూడా ఉన్నాయి. ఒక్కసారి ఇక్కడికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుంటే ఇక తిరిగి రావాలి అని అనిపించనంత అద్భుతంగా ఉంటుంది ఈ దేవాలయం చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలు. ఎప్పుడూ బిజీ లైఫ్లో యాంత్రికంగా జీవితాన్ని గడిపే వాళ్లకు ఈ దేవాలయానికి వెళ్ళి ఇక్కడ గనక 1-2 రోజులు గనక ఉన్నట్లయితే తప్పకుండా మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఇటు తీర్థయాత్రగానే కాకుండా పిక్నిక్ ప్లేస్గా కూడా ఎంతోమంది ఇక్కడికి వచ్చి ఈ దేవాలయాన్ని దర్శనం చేసుకుంటూ ఉంటారు. ప్రతి సంవత్సరము మాఘ పౌర్ణమి రోజు కొండగున్నాథ స్వామికి తిరునాళ జరుగుతుంది. పరిసర ప్రాంతాల ప్రజలే కాకుండా చాలా దూర ప్రాంతాల నుంచి కూడా అనేక మంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకుంటూ ఉంటారు. ఈ కొండ మీద అనేక గుహాలయాలు, ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన సరస్సులు చాలా అద్భుతంగా ఉండే దేవాలయము. ఇక్కడ పెద్ద పెద్ద శిల్పాలు, చాలా అద్భుతమైన శిల్పకళా సంపద ఇలాంటివన్నీ కూడా ఏమీ లేవు. ఈ దేవాలయము చాలా చిన్నది అయినప్పటికీ కూడా చాలా మహిమకల దేవాలయము. కొండగున్నాథ స్వామి ఆలయ ప్రాంగణంలో సంతాన లింగేశ్వర స్వామి ఆలయం ఉంది. ఎవరికైనా చాలా కాలము సంతానం లేకపోయినా, ఏదైనా తీరని కోరిక ఉన్నా ఈ స్వామివారిని కనుక సేవించినట్లయితే తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుంది. ఈ ఆలయంలో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే అన్ని శివాలయాలలో శివలింగము కదలకుండా ఫిక్స్ చేయబడి ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రము స్వామివారిని తిరగలిలాగా తిప్పవచ్చు. ఇలా తిప్పటం వల్ల సంతానం లేని వారికి సంతానము, కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతుంటారు. కేవలము ఇలా స్వామివారి లింగాన్ని తిప్పటం కోసమే చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్వామిని దర్శనం చేసుకుంటారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ దేవాలయ ప్రాంగణంలో బాలగురునాథ స్వామి దేవాలయము ఉంది. ఇక్కడ శివలింగము నిటారుగా కాకుండా వెల్లికిలా పడుకున్నట్లుగా ఉంటుంది. ఇక ప్రధానమైన దేవాలయానికి వచ్చినట్లయితే ఇక్కడ దేవుడు రాతితో చెక్కబడలేదు. ఒక చెట్టు యొక్క చెక్కతో ఇక్కడ విగ్రహాలు తయారు చేయబడినాయి. మామూలు రోజుల్లో అయితే ఎలాంటి అలంకరణలు లేని స్వామి తిరునాళ్ళ రోజు మాత్రము నాగాభరణాలతో అలంకరింపబడి భక్తులకు కనువిందు చేస్తూ ఉంటారు. మాఘ పౌర్ణమి రోజు ఇక్కడ తిరునాళ్ళ చాలా ఘనంగా జరుగుతుంది. చెక్కతో విగ్రహాలు తయారు చేయటం వెనుక కూడా ఒక పురాణ కథ ఉంది. ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న చెట్టుకి చాలా విశిష్టత ఉంది. ఇక్కడ స్వామివారిని దర్శించడానికి వచ్చిన భక్తులు ఈ చెట్టుకి ముడుపు కడుతూ ఉంటారు. ఇలా గనక ముడుపు కట్టినట్లయితే సంతానం లేని వారికి సంతానము, అలాగే మనం ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతాయని భక్తులు నమ్ముతూ ఉంటారు. ఈ ఆలయ ప్రాంగణంలో పెళ్ళిళ్ళు, పుట్టు వెంట్రుకలు, అన్నప్రాసనలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ స్వామివారికి దర్శించుకున్నప్పుడు పెళ్లిగాని వారు పెళ్లిపీటలు ఇస్తామని మొక్కుకుంటూ ఉంటారు. కోరిక తీరిన తర్వాత పెళ్లిపీటలు స్వామికి ఇస్తూ ఉంటారు. అలాగే పెళ్లిపీటలతో పాటు స్వామివారికి పాదుకలు కూడా సమర్పిస్తూ ఉంటారు. ఇక్కడ ఆలయానికి సమీపంలో ఒక కోనేరు కూడా ఉంది. ఈ కోనేరుకు వెళ్ళాలి అంటే కొన్ని మెట్లు దిగి వెళ్ళాలి. అక్కడ కోనేటిలో కాళ్ళు కడుక్కొని వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఇక ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న మరొక ప్రముఖ దేవాలయము కాలభైరవ స్వామి దేవాలయము. ఇక్కడ పొంగళ్ళు తయారు చేసుకొని దేవునికి నైవేద్యం పెడుతూ ఉంటారు. వీటన్నిటికంటే మరొక ప్రత్యేకమైన విశేషం ఏంటంటే ఇక్కడ మెట్ల పూజ. చాలామంది భక్తులు మెట్ల పూజ చేస్తూ ఉంటారు. ఇక్కడ కొండ మీద దేవాలయాన్ని దర్శించుకోవడానికి వెళ్ళే భక్తులు కొండపైకి వెళ్లే ముందు మెట్లకు పూజ చేస్తూ వెళ్తూ ఉంటారు. ఒక గిన్నెలో పసుపు, కొద్దిగా కుంకుమ తీసుకొని ప్రతి మెట్టుకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతూ కొండపైకి వెళ్తారు.
అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఇలా కనుక మెట్ల పూజ చేసినట్లయితే తప్పకుండా కోరిన కోరికలు నెరవేరుతాయని, సకల శుభాలు జరుగుతాయని భక్తులు నమ్ముతుంటారు. ప్రతి సంవత్సరము మాఘశుద్ధ పౌర్ణమి రోజు ఈ స్వామివారికి తిరునాళ జరుగుతుంది. సుదూర ప్రాంతాల నుంచి చాలామంది భక్తులు ఈ తిరునాళకు వచ్చి స్వామివారిని సేవిస్తూ ఉంటారు. స్వామివారిని సేవించడమే కాకుండా కింద 2 రోజుల పాటు తిరునాళ చాలా వైభవంగా జరుగుతుంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలా వినోద కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. చిన్నపిల్లలకు పెద్దవాళ్లకు కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ తిరునాళ వాతావరణము. సుదూర ప్రాంతాల నుండి వచ్చే వాళ్ళ కోసము ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ అనేక అన్నదాన సత్రాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న అన్నదాన సత్రాలన్నిటిలోకి చాలా ప్రముఖమైనది రాయని భాస్కరిణి అన్నదాన సత్రము. తిరునాళ్లకు 2 రోజుల ముందు నుండే రాయని భాస్కరిణి వంశం వారు అన్నదాన సత్రాన్ని నిర్వహిస్తున్నారు. ఎంతమంది భక్తులు వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా కాఫీ, టిఫిన్లు, భోజనం వసతి ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.